కుమ్మెర గ్రామం బాధితులకు సంబంధించి న్యాయం జరగలేదని ఇప్పుడు కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తున్నటువంటి సామాజిక ప్రజా సంఘాల నాయకులందరినీ కూడా నిర్బంధించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ పరిస్థితి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. పెత్తందారుల యొక్క కుల దురహంకారుల యొక్క ఆగడాలకు అడ్డుకట్ట వేసి సామాజిక న్యాయాన్ని తెలంగాణలో పాదుగొల్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కానీ ప్రభుత్వాలు ఆ బాధ్యత తీసుకోకుండా పెత్తందారుల పక్షాన, నేరస్తుల పక్షాన నిలబడటం, బాధితులకు వ్యతిరేకంగా నిలబడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 2 నెలల పసికందుని ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుల మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యమైనటువంటి నేరస్తులంతా బయటే తిరుగుతా ఉన్నారు. బాధిత కుటుంబానికి జరగాల్సినటువంటి సరైనటువంటి న్యాయం కూడా ఇప్పటి వరకు జరగలేదు. దీని మీద కనుక సరైనటువంటి న్యాయం సరైనటువంటి రీతిలో కనుక ఈ ప్రభుత్వాలు స్పందించకపోతే మా యొక్క పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి